హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బజూకా. ఇప్పుడు మనం హనుమాన్ మూవీ రివ్యూని చూడబోతున్నాం. సో సంక్రాంతి అంటే మనకి తెలిసిందే, పెద్ద హీరోల సినిమాలు ఖచ్చితంగా ఒక 2-3 రిలీజ్లు ఉంటాయి. అండ్ వాటితో పాటు ఎక్కడో ఒక చిన్న సినిమా కూడా ఉంటుందండి. సో అలానే ఈ సంక్రాంతి సీజన్లో కూడా మనకి పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాగా హనుమాన్ అయితే వచ్చేసింది. సో ఎస్, ఒక రకంగా బడ్జెట్ పరంగా ఇది చిన్న సినిమా అని అనిపించుకున్నా సరే, విజువల్స్ కావచ్చు అవన్నీ కూడా ఎక్కడ మనకి మూవీ చూస్తున్నంతసేపు కూడా ఎక్కడ చిన్న సినిమా అనే ఫీల్ని మనకి కలిగించనివ్వదన్నమాట. అంటే కంటెంట్ పరంగా చాలా బలంగా ఉన్నటువంటి చిత్రం హనుమాన్ అని చెప్పుకోవచ్చు. మరి హనుమాన్ని ప్రేక్షకులు ఎలా ఆదరించారు, కథనాలు ఏంటో ఇప్పుడు ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాము. సో సౌరాష్ట్రలో ఉండే వినయ్ రాజ్ చిన్నప్పటి నుండి సూపర్ మ్యాన్ అవ్వాలనే బలమైన కోరికతో ఉంటాడు. సో అందుకోసం తన తల్లిదండ్రుల్ని కూడా చంపేస్తాడన్నమాట. ఇక ఎలాగైనా సూపర్ హీరో అవ్వాలి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు మొదలు పెడతాడు. అవన్నీ కూడా విఫలమవుతాయి. దీంతో అసలు సిసలు సూపర్ పవర్స్ని కనిపెట్టడానికి వేట మొదలు పెడతాడు. ఇక కథ ఇక్కడి నుంచి కట్ చేస్తే అంజనాద్రికి షిఫ్ట్ అయిపోతుందండి. అక్కడ పాలెగాడు గణపతి అంటే మన దీపక్ శెట్టి ఆకృత్యాల మధ్య నలిగిపోతున్న మారుమూల పల్లెటూరది. సో అక్కడ అతనిని ఎదిరించిన వాళ్ళందరినీ కూడా ఈ కుస్తీ పోటీల్లో మట్టు పెట్టేస్తూ ఉంటాడన్నమాట ఆయన. ఇక ఆ ఊరిలోనే చిన్న చిల్లర దొంగతనాలు చేస్తూ అలా ఆవారాగా తిరుగుతూ ఉంటాడు మన హీరో హనుమంత్, అదే మన తేజ సజ్జా. ఇక చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకపోవడంతో అక్క అంజమ్మ అంటే మన వరలక్ష్మి శరత్ కుమారే తనని పెంచి పెద్ద చేస్తుంది. ఇక మన హనుమంతుకు అమృత అయ్యర్ అంటే చచ్చేంత ప్రేమ. ఆమె ఓ రోజు గజపతికి ఎదురు తిరగటంతో ఇక అతను వచ్చేసి తన బందిపోటు ముఠాతే ఆమెపై దాడి చేయిస్తాడు. ఇక ఆ దాడి నుంచి తనని కాపాడే ప్రయత్నంలో మన తేజ సజ్జా ఎవరైతే ఉన్నారో, అదే మన హనుమంతు ఎవరైతే ఉన్నారో, తనకు బాగా ఇది అంత ఒళ్ళంతా కూడా గాయాలవుతాయి అన్నమాట. ఇక మన తేజ సజ్జాను వచ్చేసి ఈ బందిపోటు ముఠా ఎవరైతే ఉంటారో వీళ్ళు తీసుకెళ్ళి నీళ్ళల్లో పడేస్తారు. ఇక ఇక్కడ మనకి ట్విస్ట్ అన్నది ఉంటుందన్నమాట. మన కథకి మెయిన్ పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక దీంట్లో అతనికి ఆంజనేయ స్వామి రక్త బిందువుతో రూపొందించినటువంటి రుధిరమణి అనేది అతనికి దొరుకుతుంది. ఇక అది తన చేతికొచ్చిన తర్వాత నుంచి ఆ హనుమంతు జీవితం ఒక్కసారిగా కంప్లీట్ చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఇక తను ఆ మణి ద్వారా ఆంజనేయ స్వామి శక్తుల్ని పొంది హనుమాన్గా మారిపోతాడు. ఇక ఆ తర్వాత ఏమయ్యింది, ఆ శక్తులతో అతను చేసిన సాహసాలేమిటి, ఇక మన హనుమాన్ దగ్గరున్న రుధిర మణిని చేజిక్కించుకోవడానికి మైకల్ ఏం చేశాడు, అండ్ ఇక అతని నుంచి అంజనాద్రికి ఏర్పడ్డ ముప్పు ఏంటి, దాన్ని మన తేజ సజ్జా అదే మన హనుమంతు ఎలా తొలగించాడు, అండ్ ఈ విషయంలో అతనికి విభీషణుడు అంటే మన సముద్రకని ఎలాంటి సహాయం చేశాడు, ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా డెఫినెట్లీ మనం స్క్రీన్ మీద చూడాల్సిందే. ఇక హనుమంతు పాత్రలో ఒక సామాన్య కుర్రాడిలా తేజ సజ్జా ఒదిగిన తీరు అందరినీ కూడా మెప్పిస్తుందండి. ఇక సూపర్ పవర్స్ వచ్చిన తర్వాత తను చేసే సందడి ఏదైతే ఉంటుందో అది అందరినీ ఇంకా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ అలానే ఇటు యాక్షన్తో పాటు అటు భావోద్వేగభరిత సన్నివేశాల్లోనూ కూడా తేజ సజ్జా తన పాత్ర పరిధి ఎక్కడా దాటకుండా చాలా ఒక చక్కటి మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ని అందించాడు. ఇక అలానే పల్లెటూరి అమ్మాయిగా అమృత అయ్యర్ తెరపై చాలా చక్కగా అందంగా కనిపించింది. ఇక అలానే కథలో ఆమె పాత్రకి ఉండే ప్రాధాన్యత బాగుంటుంది. అండ్ ఇక వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర అయితే సెకండ్ హాఫ్లో ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు. ఆడియన్స్కి అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక స్టైలిష్ విలన్గా మన వినయ్ రాయ్ చాలా చక్కగా పర్ఫామ్ చేశారండి. అండ్ అలానే విభీషణుడిగా సముద్రకని పాత్ర ఏదైతే ఉంటుందో ఈ కథలో అది
చాలా చక్కగా ఉంటుంది, అందరినీ మెప్పించే విధంగా ఉంటుంది. అండ్ అలానే స్టోరీకి ఒక స్పెషల్ అట్రాక్షన్ అని కూడా చెప్పుకోవచ్చండి ఈ విభీషణుడి పాత్ర. ఇక గెటప్ శ్రీను, సత్య, వెన్నెల కిషోర్, రాకేష్ మాస్టర్ తదితరుల పాత్రలు కనిపించినప్పుడల్లా ప్రేక్షకుల్ని నవ్విస్తాయి. ఇక నేపథ్య సంగీతం విషయానికి వస్తే ముగ్గురు సంగీత దర్శకులు తమ ప్రతిభని చూపించారని చెప్పుకోవచ్చు. అండ్ ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అందరూ కూడా హ్యాపీగా కలిసి చూసే సినిమా మన హనుమంతు అనటంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక క్రెడిట్ గోస్ టు మన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సో సూపర్ హీరో కథ అయినప్పటికీ కూడా దాన్ని మన ఇతిహాసాలతో ముడిపెట్టి ఆయన ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించిన విధానం ఏదైతే ఉందో అది డెఫినెట్లీ అప్రిషియబుల్ అని చెప్పుకోవచ్చు. సో ఆఫ్ కోర్స్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ ప్రశాంత్ వర్మకి మనం ఈ క్రెడిట్ అంతా కూడా ఇవ్వాలి. అండ్ ఫైనల్లీ ప్లస్లు మైనస్ల గురించి మాట్లాడుకుంటే, సో ప్లస్లు వచ్చేసి కథ, దాని నేపథ్యం, అండ్ అలానే తేజ సజ్జా పర్ఫార్మెన్స్ అండ్ గ్రాఫిక్స్ హంగులు చాలా చక్కగా ఉంటాయండి. అందరికీ కూడా ఒక మంచి ఐ ఫీస్ట్గా ఉంటాయి విజువల్స్ అన్నీ కూడా. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇక మైనస్ విషయానికి వచ్చేస్తే జస్ట్ మనకు అక్కడక్కడ కొన్ని సీన్స్ చాలా స్లోగా వెళ్తున్న ఫీల్ వస్తుంది. ఇదొకటి మినహాయిస్తే ఇక టోటల్ మన హనుమాన్ మూవీ అంతా కూడా డెఫినెట్లీ అ వాచబుల్ మూవీ.